ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలి. అన్నంలోకి ఎంతో రుచికరమైన ఈ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ, తెల్లవి కానీ నల్లవి కానీ తీసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 10, మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. టమాటాలు 2, చింతపండు 2 అంగుళాల ముక్క, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు మీ రుచికి తగినంత, కళ్ళుప్పు అందుబాటులో ఉంటే అది తీసుకోండి. తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్. ఇవి ఎలా తయారు చేయాలో నా ఛానల్లో వీడియో చూడగలరు. కొత్తిమీర 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా బాండి పొయ్యి మీద పెట్టి నూనె వేడి చేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా వేగిన పచ్చిమిరపకాయలని ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు చల్లి వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా చేస్తే కలర్ మారకుండా ఉంటాయి. ఈ వంకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి. అందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా వేసి ఒక 10 నిమిషాలు దాదాపు మగ్గించాలి. అంటే మూత పెట్టి నూనెలో వేయించుకోవాలి. ఇవి కాస్త మగ్గినే అనిపించిన తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే అందులో జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలిపి మూత పెట్టి బాగా దగ్గర పడేంత వరకు మగ్గించాలి. దాదాపు 10 నిమిషాలు మగ్గించి ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక రోలుని శుభ్రంగా కడిగి అందులో ముందుగా పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి దంచుకోవాలి. ఇలాగే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసినప్పుడు కూడా పచ్చిమిరపకాయలు ఉప్పు ముందుగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ మెత్తగా నలిగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వంకాయ ముక్కల పేస్ట్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు రోటిలో దంచేటప్పుడు జాగ్రత్తగా దంచుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న మిరపగింజలు మన కళ్ళల్లోకి చిందే ప్రమాదం ఉంది. ఈ మిరపకాయల పేస్ట్ బాగా నలిగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలి. బండతో పాటు చేస్తున్నాం కాబట్టి బండ పచ్చడి అంటారు. ఆఖరుగా అందులో కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా బాగా దంచుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత తాలింపు కోసం కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. దీని తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన ఈ పోపులో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న రోటి పచ్చడిని వేసుకోవాలి. ఈ వంకాయ రోటి పచ్చడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది. ఈ విధంగా తాలింపులో వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని రెడీ పెట్టుకోండి. వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి. అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ కాగలరు. మరికొన్ని కొత్త కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.